అవర్ బాడీ ఈజ్ ఏ సైన్. మన బాడీ క్లియర్‌గా మనకు చెప్తూనే ఉంటుంది. ప్రతిసారి మనం ఏదైనా ఒక వస్తువు మన మీదకొస్తుంటే మన కళ్ళు ఆర్పాలనేది ఒక ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్. అలాగే మనకి చాలా రిఫ్లెక్సెస్ ఉన్నాయి. అంటే మన బాడీలో ప్రతి ఒక్క చిన్న పార్ట్‌కి ఇంజ్యూరీ అయినా దాని యొక్క రిఫ్లెక్స్ చెప్తుంది. ఒక టెన్నిస్ ఆడే వ్యక్తికి టెన్నిస్ బాల్ షాట్ కొట్టినప్పుడు అతనికి టెన్నిస్ ఎల్బో రావటానికి ఒక చిన్న షార్ప్ షూటింగ్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని అతను నెగ్లెక్ట్ చేసి ఆడుతూ ఉంటే ఆ టియర్ అనేది చాలా పెద్దదవుతుంది. ఇనిషియల్‌గా దాన్ని టియర్ స్మాల్‌గా ఉన్నప్పుడు అంటే దాని షార్ప్ షూటింగ్ పెయిన్ స్టార్ట్ అయినప్పుడే దాన్ని చూపించుకొని టెన్నిస్ ఎల్బో బ్రేసెస్ అని ఉంటాయి. అది వాడి హీల్ అయిన తర్వాత తను ఆడటం జరగాలి. అలాగే యాంకిల్ ఇంజరీస్. బ్యాడ్మింటన్‌లో అయితే చాలా మందికి చూస్తుంటాం. యాంకిల్ ఇంజరీస్ అవుతాయి. యాంకిల్ లిగమెంట్ ఇంజరీస్ అవుతాయి. డిస్‌లొకేషన్స్ అవుతాయి. సో, ఇలాంటివన్నీ చాలా కామన్‌గా ఉంటాయన్నమాట. యాక్టివ్ స్పోర్ట్స్ అంటారు దీన్ని. యాక్టివ్ ఇంపాక్ట్ స్పోర్ట్స్. సో, దీంట్లో ఫుట్‌బాల్ వస్తుంది. దీంట్లో టెన్నిస్ వస్తుంది. దీంట్లో క్రికెట్ వస్తుంది. దీంట్లో రగ్బీ వస్తుంది. దీంట్లో లైక్ మెనీ అదర్ స్పోర్ట్స్ ఆర్ దేర్ విచ్ ఈస్ యాక్టివ్ ఇన్వాల్వ్‌మెంట్ అనమాట. యాక్టివ్ అంటే మన బాడీ కంప్లీట్‌గా ఒక ఫోర్స్ నుంచి సడెన్‌గా ఆగడం జరుగుతుంటుందన్నమాట.